విశాఖ జిల్లా పద్మనాభం మండలం భద్రయ్యపేటలో ప్రతి ఇంటిలో ఒక్కరు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. కిడ్నీ సమస్యతో తమ గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించారని గ్రామస్తులు తెలిపారు. తాము కూడా కిడ్నీ సమస్యతో ప్రాణాలు కోల్పోతామేమోనన్న భయం తమను వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వైద్య బృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. కిడ్నీలు పోయా నలుగురు చచ్చిపోయారండి మా ఇంట్లో. ఇలాగే ఒక్కొక్క ఇంటికి నరకం అనుభవిస్తాను. నాకు వచ్చింది, వీళ్ళందరికీ వచ్చింది. ఏదో టెస్ట్లో చేశారు, బాగా డైలీస్ కూడా పెట్టారు కానీ మరి ఇలాగే మరి చిన్న పెద్ద ఇలాగ ఒక్కొక్కరు నష్టపోతుంటే మిగతా వాళ్ళు భయం పడతానండి. ముందు ఈ కిడ్నీ వ్యాధులతోనే ఒక 10 మంది దగ్గర చనిపోయారండి. ఇప్పుడు వయసున్న పిల్లలు చిన్నపిల్లలకు కూడా కిడ్నీ ఎఫెక్ట్ వస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు దగ్గర 160 మందికి చేశారండి. అందులో 50 మందికి కిడ్నీ ఎఫెక్ట్ అని తేలిందండి. ఇంతకుముందు చేశారండి, 2-3 సార్లు టెస్టులు చేశారు. కానీ అది వాటర్ ఎలా ఉందనేది మనకైతే ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. అది ఏ రకంగా ఇదైంది అనేది మాకు తెలియదండి. ఆ ట్యాంక్ కూడా మాకు వాటర్ ట్యాంక్ ఇప్పుడు ఇంతవరకు లేదండి. డైరెక్టర్ బోర్ కొట్టి అందులో మోటార్ పెట్టేసి దాని నుంచి డైరెక్టర్ ఇంటింటికి పైపులు వేస్తారండి. ఆ వాటర్ తాగుతారండి. ప్రతి వాళ్ళు కూడా ఆ వాటర్ తాగుతుంటారండి. 3 రోజుల నుంచి అన్నాలు తిన్నోళ్ళు కూడా ఉన్నారు ఆ టెస్టులు వచ్చిన కాడ నుంచి. కానీ బాగా భయపడుతుంటారు. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం అని తెలిసిన వెంటనే కొన్ని రోజులు చనిపోతుంటారు. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని మా ఊరికి వచ్చి కొంచెం టెస్టులు చేసి కొంచెం మా ఊర్లో వాటర్ కూడా చెక్ చేయించి కొంచెం మా ఊరికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ట్యాంక్ అయితే అస్సలు కుళ్ళు కాలవ కంట అద్దాను. ఆ పైపు నల్లగా ఉంటుంది, కుళ్ళు కాలవ. అక్కడ ఆ నీళ్ళు వాటర్ తాగుతుంటే మరి ఆ వాటర్ ఏటవుతుందో ఎవరు పట్టించుకో. మరి ఏడు చేస్తాం, భయంకరంగా బతుకుతాను.